అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయితే పక్కన పోలీసులు అలాగే మావోయిస్టులు ఈ యొక్క కాల్పులతో అయితే మొత్తం మోతమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా ఏదైతే జరిగినటువంటి ఘటనలతో ఒక్కసారిగా ఉలుకుపాటు గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా తెలిసిందే నిన్న మారేడుమిల్లి సమీపంలో అలాగే టైగర్ జోన్ సమీపంలో అయితే నిన్న మావోయిస్టులను అయితే ఆరుగురినైతే మట్టుపెట్టినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే తాజాగా 24 గంటల గడవక ముందే మరొక 7గురిని అయితే ఆ పోలీసులు ఈ యొక్క కాల్పుల్లో మరొక 7గురిని అయితే హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మొత్తం కాల్పులు కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ ఈ యొక్క ఐజీ ఆధ్వర్యంలో మొత్తం ఈ యొక్క సంబంధించినటువంటి 50 మందికి పైగా అనేక ప్రాంతాలు నిన్న ప్రధానమైనటువంటి చనిపోయినటువంటి మారేడుమిల్లి టైగర్ జోన్ సమీపంలో చనిపోయినటువంటి హెగ్మాతో పాటు తన భార్యతో పాటు అలాగే రాజీ కూడా చనిపోయిన నేపథ్యంలో తనతో పాటు నిన్న 6 అయితే చనిపోయారు. అలాగే ఈరోజు 7 చనిపోయారు. అంటే ప్రధానంగా హెగ్మాకు సంబంధించినటువంటి తన అనుచరులు ప్రధానంగా ఆ యొక్క ప్రాంతాల్లోని అలాగే ఏపీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కాకినాడ కావచ్చు అలాగే విజయవాడ పెనమలూరు ఈ యొక్క ప్రాంతాలలో అలాగే పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి ఈ యొక్క ఎవరైతే తలదాచుకునేందుకు సామాన్య కూలీలుగా ఆ ఇళ్లను అద్దెకు తీసుకుని ఈ యొక్క ప్రాంతాలలో తలదాచుకున్న వారిని కూడా నిన్న పోలీసులు కూడా మొత్తం అందరినీ కూడా అదుపులో తీసుకున్న సంగతి కూడా అందరూ కూడా తెలిసిన నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు మళ్ళీ మారేడుమిల్లు ఏదైతే సమీపంలో ఈ యొక్క ప్రాంతంలో మారేడుమిల్లు సమీపంలోనే మరొక 7గురిని అయితే ఆ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చిన నేపథ్యంలో నిన్న 6 ఇవాళ రోజు 7 మొత్తం అందరూ కూడా తనకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి భౌతిక కాయాలన్నీ కూడా మారేడుమిల్లి ఈ యొక్క మొత్తం ఏజెన్సీ రంపచోడవరం ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రికి అయితే తీసుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు రంపచోడవరం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అలాగే భారీ బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోలీసులు వలయంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు మొత్తం ఇక్కడ బృందాలు కూడా భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే నిన్న ప్రధానమైనటువంటి హిగ్మాతో పాటు అలాగే మొత్తం అందరినీ కూడా ఇక్కడికే నిన్న జరిగినటువంటి 6:30 జరిగిన ఘటనలో అలాగే 7 గంటల వరకు కూడా పోలీసులకి అలాగే వీళ్ళ మధ్య కూడా కాల్పులు జరిగిన నేపథ్యంలోనే ఆ హిగ్మా అయితే ప్రధానంగా హిగ్మా ఇప్పటికే మృతి చెందినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వాళ్ళని మృతదేహాలు ఇక్కడికే ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఇక్కడికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పక్కన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మరి కొద్ది చేపట్లో కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రమే చేరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు నిన్న అనివార్య కారణం వలన ఇక్కడంతా కూడా వాళ్ళు రాలేని పరిస్థితి. ఈరోజు ఉదయానికైతే వస్తున్నారు. నిన్న 6తో పాటు ఈరోజు ప్రధానంగా మరొక ఎవరైతే ఉన్నారో 7 కూడా అలాగే చనిపోయినటువంటి ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి కాల్పులు అలాగే జిఎం వలస గ్రామం సరిహద్దులో అయితే ఈ అటవీ ప్రాంతంలో ప్రధానంగా ఇక్కడైతే జరిగిన నేపథ్యంలో అందులో ముఖ్యంగా ఇప్పుడు 7గురిలోని కూడా మొట్టూరి జోగరావు అలాగే టెక్ శంకర్ కూడా అని పిలుస్తారు. ఇతను ఏదైతే అతనైతే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వారిగా కూడా చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు జ్యోతి అలియాస్ సరితతో పాటు అలాగే సురేష్ అలాగే అతను రమేష్ అని కూడా చెప్పుకొస్తుంటారు. అలాగే లోకేష్ అలాగే గణేష్ ఇందులో ఇప్పుడైతే శ్రీ వాసుతో పాటు అలాగే మరొక అనిత అలాగే 3 మహిళలు ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే షామి వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈరోజు ఉదయం జరిగినటువంటి ఎదురుకాల్పులో అయితే వీళ్ళు 7 కూడా ప్రస్తుతం చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ సంబంధించినటువంటి అక్కడ యొక్క ప్రాంతాలు కృష్ణా ఏలూరు కోనసీమ జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా మావోయిస్టులు అక్కడ పట్టుబడినట్టుగా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ డిఐజీ కూడా మహేష్ చంద్ర లడ్డా కూడా మీడియా ముఖంగా కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా నిన్న 24 గంటలు అంటే నిన్న జరిగినటువంటి యగ్మాతో పాటు 6 మట్టు పెట్టిన నేపథ్యంలోనే ఇంకా కూంబింగ్ కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 19 మంది తప్పించుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరో 7 అయితే ఇప్పుడైతే ఈ పోలీసులకి అలాగే మావోయిస్టులకి జరిగినటువంటి ఎదురుకాల్పులో మరో 7 అయితే మావోయిస్టులను అయితే మట్టుబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళ 7 సంబంధించినటువంటి భౌతిక గాయాలన్నీ కూడా ఇప్పటికీ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే 7 కూడా నిన్న 6 ఇప్పుడు 7 కూడా మొత్తం వీళ్ళందరినీ కూడా 13 మంది మృతదేహాలు ఇక్కడికైతే చేరుకోబోతున్నాయి. అలాగే ఇప్పటికే నిన్న 6 చేరుకున్న నేపథ్యంలో మరో 7 కూడా ఇక్కడికి కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి వస్తాయని చెప్పి అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సమాచారం ఇచ్చారు. ఇక్కడ
ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసి వాళ్ళకి సంబంధించిన వివరాలు అన్నీ కూడా సేకరించేందుకు కూడా వాళ్ళకి పిఎం సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి మరి కొద్దిసేపట్లో వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియ కూడా పూర్తయితే మాత్రం వీళ్ళకి సంబంధించిన ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత పిఎం కూడా జరిగే అవకాశం అయితే క్లియర్ కొట్టి కనపడుతుంది. మనం చూస్తున్నాం పిఎం ఏదైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి మార్చురీ రూమ్ అదే కనిపిస్తున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అక్కడ మార్చురీ విభాగం అక్కడికే ప్రస్తుతం ఏదైతే హిగ్మా మృతదేహం ఆయన యొక్క భౌతిక గాయంతో పాటు మిగిలిన 5 మృతదేహం మొత్తం 6 కూడా ఇప్పుడు అక్కడికి ఉన్నాయి. ఇదే ప్రాంతానికి మరి కొద్దిసేపట్లో 7 ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి యొక్క ప్రాంతంలో జరిగినటువంటి జిఎం వలస గ్రామ సరిహద్దుల్లో జరిగిన యొక్క మృతదేహాలు 7 కూడా ఇక్కడికి మరి కొద్దిసేపట్లో అయితే చేరుకుంటాయని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఇక్కడ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే మొత్తం గడిచిన 24 గంటల్లో మరో 7 ఈ యొక్క మావోలిస్టులను అయితే మట్టుపెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంతమందిని మావోలిస్టులు అంటే ప్రధానంగా తెలిసిందే గత కొన్ని వారాల నుంచి కూడా మావోలిస్టుల కదలికపై ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా దృష్టి పెట్టింది. మరో పక్కన ఈ యొక్క అన్ని ప్రాంతాల నుంచి ఈ యొక్క ఏదైతే ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ఆంధ్ర సరిహద్దు బార్డర్ అవుతుంది. ఈ యొక్క ప్రాంతాల నుంచి మారేడుమిల్లి ఈ యొక్క ప్రాంతానికి తలదాచుకోనకు వచ్చి ఈ విధంగా పట్టుబడి మృత్యుబద్ధపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క పోలీసులకి ఇది చాలా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మొత్తం 50 మందికి పైగా కూడా అదుపులోకి తీసుకోవడం కాకుండా కీలకమైన నేతలని ఈ యొక్క ఆపరేషన్లో మట్టుపెట్టిన నేపథ్యంలోనే పక్కన ఈ యొక్క పోలీసులకు భారీ విజయంగా కూడా చెప్పుకొచ్చున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందులో ముఖ్యమైన వాళ్ళు మనకి ప్రధానంగా చూసుకుంటే హిగ్మా దానికి సంబంధించిన అందరూ కూడా తెలిసిందే. తను చాలా కీలకమైన నేతగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని నిన్న మట్టుపెట్టిన 24 గంటల గడిచిన తర్వాత మరో 7 అయితే ఈ విధంగా మారేడుమిల్లి సమీపంలోనే ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేసుకుని వాళ్ళ తలదాచుకుని వచ్చి ఈ విధంగా పోలీసులకైతే దొరికిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం చూడాలి ఇంకా ఎంతమందిపై ఈ యొక్క కాల్పులు జరిగితే ఎంతమంది మట్టు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే 50 మంది పైగా ఈ రాష్ట్ర ఏపీ వ్యాప్తంగా కూడా విజయవాడ కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, కాకినాడలో మరో 2 అయితే పట్టుకున్నారు. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా దొరుకుతున్న నేపథ్యంలో 50 మందికి పైగా పోలీసులు ఇప్పుడైతే మావోలిస్టుని అయితే అదుపులో తీసుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం 13 మందిని ఈ యొక్క ఏదైతే రంపచోడవరం ఏరియాలోనే 13 మందిని కూడా ఈ యొక్క కాల్పుల్లో చనిపోయినట్టు మట్టుపెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడాలి ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. రేపు ఈరోజు కూడా అంటే ఈరోజు తమ కుటుంబ సభ్యులకి ఈ పిఎం అనంతరం కూడా తమ ఏదైతే చనిపోయినటువంటి మృతదేహాలు కూడా అప్పగించే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు సాయంకాలంకి ఈ ప్రాసెస్ అవుతున్న పరిస్థితి పక్క కనపడుతుంటే మరో పక్కన ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకా రేపు కూడా ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, రేపు ఇంకా జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా ఎంతమంది మట్టు పెట్టే అవకాశం ఉందని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. రంపచోడవరం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి అయితే మాత్రం పోలీసులు బలగాలతోని ఈ యొక్క మృతదేహాలు ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రంపచోడవరం ఆసుపత్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.